హాయ్ ఎవరివన్, నా పేరు కైలాష. ఆమె వెల్నెస్ కోచ్, ఫిట్నెస్ కన్సల్టెంట్. మనం తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో అది మన బాడీలో ఎనర్జీ రూపంలో మారుతూ ఉంటుంది. కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ క్యాలరీస్ని బర్న్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. లాజిక్ ఏంటంటే క్యాలరీసే ఎనర్జీ రూపంలో మారుతూ ఉంటుంది. ఏ క్యాలరీస్ అయితే తీసుకుంటున్నారు, లైక్ క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్, ఈ ఫార్ములా ప్రకారంగా చేస్తేనే మీరు వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవ్వాలని ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఈ 3 స్టెప్స్ని కరెక్ట్గా పాయింట్ చేయగలిగితే మీరు వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఫస్ట్, BMR బేసల్ మెటబాలిక్ రేట్ 60 to 70% వరకు మీ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. రెండవది ఫిజికల్ యాక్టివిటీ, ఇది 20 to 30% వరకు మీ టోటల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. ఇక మూడోది వచ్చేసి TEF థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్, అంటే మనం రోజు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఇది బాడీలోకి వెళ్ళిన తర్వాత దానికి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ లాగా దానికి విడదీయడం జరుగుతుంది బాడీలో. ఈ ప్రాసెస్ జరగడానికి కూడా క్యాలరీస్ కావాలి. మీ టోటల్ ఎనర్జీలో 10% యూజ్ చేసుకుంటుంది అనమాట. ప్రోటీన్ కంటెంట్ని ఎక్కువగా డైజెషన్ చేయడానికి క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తుంది. కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ని పోలిస్తే ఈ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా డైజెషన్ అవ్వడానికి క్యాలరీస్ ఎక్కువగా బర్న్ చేస్తుంది. గైస్, ఈ మూడింటి మీద ఫోకస్ పెట్టండి. BMR ఎవ్రీ వీక్ మీరు చెకప్ చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ వీక్ 4 times చేస్తూ ఉండండి. TEF ఈ థర్మిక్ ఎఫెక్ట్ ఫుడ్ అనేది మీకు ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ని, లో క్యాలరీ ఉన్న ఫుడ్ని, ఎక్కువగా న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఛానల్లో కంటెంట్ మీకు సపోర్ట్ అవుతుంది అనుకుంటే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.